వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను బచ్చలాకు బజ్జీ మజ్జిగ పులుసు వేయబోతున్నాను. దానికి బచ్చలాకు తీసుకున్నాను. ఇది బజ్జీకి శనగపిండి ఒక కప్పు అయితే పావు కప్పు రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అందులోకి ఫస్ట్ మనం పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే ధనియా పొడి వేసుకున్నాను కొద్దిగా, ఒక హాఫ్ స్పూను. దీనికి సరిపడా సాల్ట్, బజ్జీకి సరిపడా. అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను. తర్వాత అందులోనే మనం సన్నగా తరుక్కున్న బచ్చలాకు, ఇవి ఒక 3 కట్టలు వేసుకొని కలుపుకోవాలి. ఇది వాటర్ వేసుకుంటూ కొంచెం బజ్జీలాగా పకోడీ ఆ టైప్లో కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకున్నాక చూపిస్తాను. ఒకటి గిన్నె తీసుకోవాలి. తీసుకొని అందులో పెరుగు వేసేసుకుందాం. మనం ఎంత చారు వేసుకోవాలనుకుంటామో, ఎన్ని మెంబర్స్కి కర్డ్ వేసుకొని దాన్ని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకున్నాం కదా. 2 స్పూన్లు పెద్ద స్పూన్తో శనగపిండి వాటర్ వేసి కలిపాను. ఇందులో వేసేసుకుందాం అది. అలాగే దీనికి సరిపడా వాటర్ వేసేసుకుందాం. కొంచెం పెరుగులో వాటర్ వేసాం. దీనికి సరిపడా వాటర్ వేసుకున్నాం. చిక్కదనం మళ్ళీ ఇది కొంచెం బాయిల్డ్ అయ్యాక శనగపిండి ఇట్లా చిక్కదనం వచ్చేస్తుంది. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేసుకుంటున్నాము. ఆల్రెడీ అందులో వేసాం కదా. అలాగే సాల్ట్, వేసుకొని కలిపేస్తున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు మళ్ళీ పోపులో వేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని పెట్టాను. ఇది మరగాలి. ఇలా ఆయిల్ పెట్టాను. పిండిని ఇలా గట్టిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. అందులో వేసేసుకున్నాను. ఇందులో పిండిలో కొంచెం జీలకర్ర వేసాను. అది చూపించలేదు. కొంచెం జీలకర్ర వేసుకోండి. శనగపిండి కదా, కొంచెం డైజెషన్ అవ్వదు కాబట్టి. బజ్జీలోకి అయితే వాము వేసుకుంటుందంటే ఇందులో జీలకర్ర వేసుకోండి. ఇవి మంచిగా వేయించాలి. అవి వేగుతున్నాయి కదా. ఇంతలోగా ఇది పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఇవి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని చారులో వేసుకున్నాం. అది మరుగుతుంది. అందులో ఈ పేస్ట్ వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడే ఉప్పు అన్ని కారం సరిపోయిందా చూసుకోవాలి. ఇంకా బాగా మరగాలి. పకోడీ బజ్జీ అవుతుంది. ఇంకా కొద్దిగా కలర్ రాగానే తీసేద్దాం. పకోడీ వేగిపోయింది. ఈ మాత్రం కలర్ వస్తే చాలు.
బజ్జీ తీసేస్తున్నాను. ఇవి తీసాక మళ్ళీ వేసుకుందాం. ఇంకొక వాయి వేసుకుంటే అయిపోద్ది. పకోడీ ఇలా కూడా తినొచ్చు, బాగుంటాయి, క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. చూపిస్తాను. చాలా క్రిస్పీగా బాగా వచ్చింది టేస్ట్. ఇలా కూడా తినేయచ్చు. మళ్ళీ వేసుకుందాం. ఇవి కూడా వేయించుకోవాలి అటు ఇటు. బజ్జీలన్నీ పకోడంతా తీసాను, ఇంత వేయాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ తీసేస్తాను. పోపుకి సరిపడా ఆయిల్ ఉంచాను. అందులో ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిర్చి వేసుకున్నా. 3 ఎండుమిర్చి వేసాను. అలాగే కరివేపాకు వేసుకున్నాను. ఈ పోపుని చారులో వేసుకుంటాను. పోపును వేసుకున్నాను చారులో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసింది. చారు మరిగాక స్టవ్ ఆఫ్ చేసాను. కొంచెం చిక్కగా అయ్యాక మరిగాను. ఇప్పుడు ఇందులో బజ్జీ వేసుకున్నాం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది వేడివేడిగా ఉంది కదా, అవే కొంచెం మెత్తబడతాయి కొద్దిసేపు అయ్యాక. కొద్దిసేపు అయ్యాక సర్వ్ చేసి చూపిస్తాను, కొంచెం మెత్తబడ్డాక. చూడండి, సర్వ్ చేసుకున్న, రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను బజ్జీ చూపిస్తాను. ఇదిగో కొంచెం మెత్తబడ్డాయి. చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇది బచ్చలాకుతో, పిల్లలు ఆకుకూరలు తినరు కాబట్టి ఇలా బచ్చలాకుతో అయితే చాలా బాగుంటుంది. ఈ ఆకేసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది. కర్డ్ ఆకు కొంచెం డీప్ ఫ్రై, కాకపోతే పిల్లలు తినాలంటే ఏదో ఒకటి ట్రై చేయాలి కదా, అలా మీరు కూడా ఈ రెసిపీని చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye friends.